మానస సరోవరం. మనస్సు ఒక సరోవరం లాంటిది. అందుకని దాన్ని మానస సరోవరం అన్నారు. భౌతికంగా ఇది హిమాలయాల్లో ఉన్న ప్రతి మనిషికి మెదడే మానస సరోవరం. అన్ని రకాలైన ఆలోచనలు, ఆర్తి కేంద్రస్థానం, కష్టసుఖాల కారణస్థానం. నిజంగా కష్టం కలిగినా దాని గురించి పెద్దగా పట్టించుకోకపోతే అది అంతగా బాధించదు. ఏదైనా మనం అనుకున్న దాన్ని బట్టే ఫలితం ఉంటుంది. కష్టపడి చదవాలనుకున్న లక్ష్యాన్ని సాధించాలి కావలసింది సంకల్ప బలం. అది మనస్సే కల్పిస్తుంది. మనిషికి తన మనస్సును నడిపించుకునే విధానాన్ని బట్టి కష్ట సుఖాలు అనుభవాలు వస్తాయి. రామదాస్ మనసంతా రామనామ సంకీర్తన నిండిపోయింది. తానీషా అనుచరులు కొరడాలతో కొట్టిన ఆయన ఓర్చుకున్నాడు. సామాన్య మానవుడు అలా సహించలేడు. ఒక చిన్న మాట అంటేనే రెచ్చిపోయి కక్ష తీర్చుకోవాలనుకుంటాడు. అలాంటి రామదాసు ఆ దెబ్బను ఓర్చుకోవటమే కాక అచంచల భక్తితో కీర్తనలతో కూడా ఆలపించాడు. బాధలో రామనామాన్ని విడిచిపెట్టలేదు. అది ఆయన సంకల్పం, కోరిక కాదు. రామదాసు ఏమీ కోరుకోలేదు. రామచంద్రుడు ఆలయం నిర్మించి సేవించాలనుకున్నాడు. అదే ఆయన ధర్మమే కానీ కోరిక కాదు. కోరికలు మనిషిని పతనం చేస్తాయి. విశాలమైన సముద్రంలో వేలాది ప్రవాహాలు, నదాలు వచ్చి చేరుతాయి. నిజానికి వాటి చేరిక వల్ల సాగరం ఉప్పొంగిపోవాలి, ప్రళయాన్ని సృష్టించాలి. కానీ కలయిక వల్ల అది ఎటువంటి పొంగును చూపించదు, తన ప్రశాంతతను వీడదు. భూమిపై ఒక ఉధృతంగా పొంగిన ప్రవాహాలు కూడా సముద్రుని చేరగానే అంతటి ఆర్భాటాన్ని కోల్పోతాయి. ఈ ప్రవాహాలన్నీ కోరికలాంటివి చెలరిగిపోతూ మానస సరోవరాన్ని అతలాకుతలం చేయాలని చూస్తాయి. మనిషికి నానా రకాల బాధలు గురి చేస్తాయి. అందుకే సకల విధాలు శాంతికి కోరికలు మూలమని గీతాచార్యుడు. సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు, పెద్దవారిని దర్శించినప్పుడు దీవించమని కోరుకుంటాం. అభివృద్ధి రస్తు అని ఆశీర్వదించాలని ఆశపడతాం. నిజమే. కానీ ఎవరి అయినా కోరుకోవలసింది ఏంటంటే, భగవంతుడా, నీ దయా విశేషాన్ని నాపై ప్రసారించు, ప్రశాంతతను కలిగించు, నిరంతరం నా మదిలో నీ రూపం నిలిచేటట్లు ఆగ్రహించని కోరుకోవాలి. ఇది నిజానికి కోరికలు కావు, సంకల్పాలు. సాధించాల్సిన లక్ష్యాలు, నిజమైన కోరికలు చాలా మనస్తాపాన్ని కలుగజేస్తాయి. వాటిని అదుపులో ఉంచుకొని నిమిత్త మాత్రంగా జీవితం గడపడం ఉత్తమమైన పరిస్థితి. ఏషా బ్రహ్మీ స్థితి పార్థ అంటూ సాంఖ్యయోగంలో వివరించాడు. పరమాత్మ ఈ స్థితికి చేరిన వారు మరణ సమయంలో కూడా ప్రశాంతంగా ఉండగలరు. జీవన సౌకల్యం అంటే ఇది. సకల సౌకర్యాలను సమకూర్చే యోగం ఇది. కోరికలు పుడతాయి. వాటిని వెంటనే పరుగు తీస్తే అవి పతనమై వర్గానికి తీసుకువెడతాయి. వాటిని మహాసముద్రంలా జీర్ణం చేసుకుంటే ప్రశాంతత మిగులుతుంది, సంతృప్తి కలుగుతుంది. ఏది కోరుకోకుండా ఉంటే ఏ కోరిక తీరలేదనే బాధ ఉండదు. అప్పుడు తామరాకుపై నీటి బొట్టులాగా ఉండగలము.